హరే కృష్ణ. అందరికీ కూడా పరమ ఏకాదశి శుభాకాంక్షలు. పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి 2వ ఏకాదశి. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చాలా చాలా పవిత్రమైనది ఈ ఏకాదశి. అంటే ఈ పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి 2 ఏకాదశులు కూడా చాలా మంచివి. ఈ ఏకాదశి మనకు పురుషోత్తమ మాసం కృష్ణపక్షంలో వస్తుంది. ముఖ్యంగా ఈ పరమ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు అనేక రకాలైనటువంటి కష్టాల నుంచి బయటపడతారట. మామూలుగా పాపాల నుంచి బయటపడడమే కాకుండా కష్టాల నుంచి కూడా బయటపడతారన్నట్లు తెలుపుతూ ఉంది. ఈ పరమ ఏకాదశి గురించి యుధిష్ఠిర మహారాజు అంటే ధర్మరాజు కృష్ణ భగవానుని అడుగుతారనమాట. ఈ పరమ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో పాటించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలను, అదేవిధంగా పరమ ఏకాదశి యొక్క వృత్తాంతాన్ని కూడా ఎవరైతే పాటించి ధన్యులయ్యారో ఆ విషయాలన్నీ తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఈ పరమ ఏకాదశి యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తూ, పూర్వము కాంపిల్య అనేటువంటి నగరంలో సుమేధుడు అనేటువంటి ఒక వేద బ్రాహ్మణుడు, అంటే వేద పండితుడు అనమాట. అతను వేదాల్లో బాగా తెలిసినవాడు, పాండిత్యం బాగా తెలిసినవాడు, అయితే నిరుపేద అయినటువంటి వాడు అనమాట. అతని భార్య పేరు పవిత్ర. పేరుకు తగినట్టుగానే ఆమె చాలా చాలా పవిత్రమైనది, పరమ భక్తురాలు అనమాట. ఆమె విష్ణు భక్తురాలు, మంచి పతివ్రత. అందుకే ఆమెని సాధ్వి అని కూడా అంటారు. అయితే వీళ్ళు ఎంత నిరుపేదలంటే కొన్ని రోజులు తినడానికి ఏమీ లేక పస్తులు ఉండేటువంటి రోజులు కూడా వచ్చినాయి. చూడండి, ఒక్కొక్కసారి ఎంతో పాండిత్యం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి నిరుపేదలుగా ఉండేటువంటి బ్రాహ్మణులు చాలామంది ఉంటారనమాట. అంత నిరుపేదగా ఉండేటప్పటికీ ఆ సుమేధుడు ఏమంటాడంటే, నేను ఇక భిక్షాటనకు వెళ్ళేసి ఎక్కడన్నా భిక్షం ఎత్తుకొనైనా కానీ కొంత ధనాన్ని సంపాదించి భిక్షం ఎత్తుకొని వచ్చి మిమ్మల్ని పోషించుతాను. కుటుంబాన్ని పోషించాలంటే ప్రస్తుతానికి చాలా కఠినంగా ఉంది, కష్టంగా ఉంది అనేసి అతను చెప్తాడనమాట భార్యతో. నేను ఏదో ఒక దేశానికి, వేరే దేశానికైనా కానీ వెళ్ళి వేరే ప్రదేశానికి వెళ్ళి, అప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి కదా, కాబట్టి ఇంకొక దేశానికైనా వెళ్ళేసి అక్కడైనా ఏదో ఒక పని చేసుకొనైనా సరే ఈ కుటుంబాన్ని పోషించడం కోసం కొంచెం ధనం సంపాదించుకొని వస్తాను అంటే ఆమె దానికి ఒప్పుకోలేదు. యాక్చువల్గా ఆమె ఎంత గొప్పదంటే, ఎప్పుడైనా ఈయన భిక్షాటన చేసి లేదా ఏదో ఒక చిన్న ఏదైనా సంభావన ఏదైనా వస్తే ఆయన కొంచెం ప్రసాదాన్ని తీసుకొని వస్తే అది ఆయన తినేమైనా ఉండేదంట ఒక్కోసారి. అప్పుడు ఆయనకే పెట్టేదే కానీ ఈమె తినేది కూడా కాదంట. అంత మళ్ళీ మళ్ళీ నువ్వు ఏమిటి తినడానికి కూడా డబ్బు సంపాదించడం లేదని ఆయన ఒక్క మాట కూడా అనేది కాదంట. అంత గొప్ప పతివ్రత అనమాట ఆమె. మనకు చాణక్య నీతిలో కూడా తెలుస్తుంది, భర్త సంపాదించినప్పుడు భార్య యొక్క నిజస్వరూపం బయటపడుతుందట. కష్టాల్లో ఆదుకునే టైంలో స్నేహితుడి యొక్క నిజస్వరూపం బయటపడుతుందట. ఇలాగా ఆమె ఎప్పుడు కూడా ఆయన నిందించేది కాదట. అప్పుడు ఆ పవిత్ర ఏం చెప్తుందంటే తన భర్తతో, ఓ నాథా, మనం పూర్వజన్మలో ఏదో ఒక పాపం చేసి ఉంటాం. ఆ పాపం చేసిన ఫలితం వల్ల, పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల మనకి దుస్థితి అనేది వచ్చింది. ఇది ఇలాగే ఉండదు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది మామూలు సర్దుకుంటుంది. భగవంతుడు మనం గట్టిగా ప్రార్థిద్దాము, భగవంతుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనలు వింటాడు అనేసి ఆమె చాలా గట్టిగా చెప్పేటప్పటికి ఇద్దరు కలిసి భగవంతుని రోజు ప్రార్థించేవాళ్ళట. వాళ్ళ ప్రార్థనలు విని వాళ్ళ యొక్క అదృష్టం కొద్దీ వాళ్లకు కౌండిన్య మహర్షి వాళ్ళ ఇంటికి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే గొప్ప గొప్ప వాళ్ళు మనకు దర్శనం ఇస్తారనమాట. ఎప్పుడైతే ఆ కౌండిన్య మహర్షి వాళ్ళ ఇంటికి వస్తారో, వాళ్ళు సహజంగానే బ్రాహ్మణులు కదా, అందువల్ల బ్రాహ్మణులకు అన్ని రకాలైనటువంటి పద్ధతులు తెలుసుంటాయి. అప్పుడు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి ఆయన ఒక ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగి పాదాలు కడిగిన జలాల్ని వాళ్ళు నెత్తిన చల్లుకొని ఆయనకు పాదసేవన చేసి ఆ ఉన్నంతలోనే కొంచెం భగవంతుడు ఆయనకు కొంచెం ఇచ్చి ఆయన యొక్క పాదాలు పట్టుకొని వేడుకుంటారనమాట. ఆయన మాకు చాలా కష్టాలుగా ఉండాది,
ఎందుకు ఉండదో తెలియటం లేదు. మాకేదైనా కానీ మీరు గొప్పవాళ్ళు, మాకు ఒక మార్గదర్శనాన్ని ప్రసాదించండి, చెప్పండి, మేము ఏమి చేస్తే ఈ కష్టాలు పోతాయి అనేసి వాళ్ళు వేడుకుంటారన్నమాట ఆయన్ను. అప్పుడు ఆయన వీళ్ళ యొక్క బాధలు చూసి ఏం చెప్తారంటే, మీరు భక్తితో పూర్వజన్మలో దాన ధర్మాలు చేయకపోవడం వల్ల మీకు ఈ జన్మలో దారిద్ర్యం అనేది సంభవించింది. ఎప్పుడైనా చూడండి, మనము ఎంతో విరివిగా ధనాన్నేట ఎంత వీలు పడితే అంత దానం చేయాలట. ఎంత దానం చేస్తామో అంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం నెక్స్ట్ జన్మకు మనకు దారిద్ర్యం లేకుండా ఉంటుందన్నమాట. అయితే ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. అపాత్ర దానం పాత్ర అంటే ఎవరికి ఇస్తాం అనేది ముఖ్యం. తాగుడు బోతలకి ఇచ్చినాం అనుకో, మంచి చెడు వచ్చి కూర్చుంటుంది మన దగ్గర. మంచి భక్తులకు లేదా బ్రాహ్మణులకు లేదా గోశాలకు లేదా గుడికి సంబంధించినటువంటి దేవాలు నిర్మిస్తామంటే వాళ్ళకు కానీ, భగవంతుడి సేవకు కానీ, ఇలా మనం ఎప్పుడైతే దానం చేస్తామో అవి ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయన్నమాట. ప్రసాద వితరణము, భగవంతునికి ప్రసాదాలు చేసి భగవంతునికి అర్పించి అవన్నీ పంచడము, ఇలా చేయాలన్నమాట. అవన్నీ ఏదైతే విరివిగా ఎప్పుడైతే దాన ధర్మాలు అనేటివి చేస్తారో అవి నెక్స్ట్ జన్మలో ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఆ విధంగా ఆయన చెప్పాడు, మీరు గత జన్మలో ఎక్కువగా దానం చేయలేదు, అందువల్ల మీకు ఎటువంటి దుస్థితి కలిగింది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ దరిద్రం అనేటువంటి పోవడానికి, ఈ దుస్థితి పోవడానికి ఈ పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి పరమ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో మీరు ఆచరించండి, ఈ వ్రతాన్ని పాటించండి. పూర్వము కుబేరుడు కూడా ఈ వ్రతాన్ని చేసి తన యొక్క స్థితిని గొప్పగా చేసుకున్నాడంట. అంటే శివాని యొక్క అనుగ్రహం కలిగిందంట అతనికి ఎప్పుడైతే ఈ పరమ ఏకాదశి పాటించాడో. అదేవిధంగా సత్యహరిశ్చంద్ర మహారాజు తన రాజ్యాన్ని, భార్య పిల్లలను మొత్తం కోల్పోయి ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కూడా ఈ పరమ ఏకాదశిని గొప్ప భక్తి శ్రద్ధలతో పాటించి మళ్ళీ తిరిగి ఆయన యొక్క రాజ్యాన్ని, తన భార్య పిల్లలను అందరినీ కూడా మళ్ళీ తిరిగి గత వైభవాన్ని అతను సాధించుకోగలిగాడు. కాబట్టి మీరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పరమ ఏకాదశిని పాటించండి. మీకు ఖచ్చితంగా మీ యొక్క కష్టాలన్నీ తొలగిపోయి మీకు భగవంతుని కృప అపారంగా ఉంటుంది. మీరు మళ్ళీ మామూలు జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి ఆయన వెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఆయన చెప్పిన విధంగానే ఆ మహర్షి కూడా ఎలా చెప్తారంటే, ప్రతి ఏకాదశి రోజు కూడా, అంటే ఈ పరమ ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానం చేసి శ్రీ మహావిష్ణువు అంటే పురుషోత్తముడు అనమాట ఆయన. అందుకే ఇది పురుషోత్తమ మాసం. పురుషోత్తముడైనటువంటి ఆ భగవంతుణ్ణి అనేక విధాలుగా షోడశోపచారాలతో పూజ చేయాలి. తర్వాత రోజు ఉపవాసం ఉండాలి. తర్వాత ఎక్కువగా నీళ్లు తాకకుండా ఉండగలిగితే మేలు, ఉండగలిగితే లేకపోతే కొంచెం నీళ్లు తాగాలి. అప్పుడు కూడా ఉండలేకపోతే కొంచెం పండ్లు తీసుకోవచ్చు. అలా ఏకాదశి వ్రతాన్ని పాటించి రాత్రులు జాగరణ చేసి, ఆ జాగరణ చేసే టైంలో విష్ణు భగవాన్ యొక్క వృత్తాంతాలు, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క కథలన్నీ కూడా మనం విని, ఆ తర్వాత మరుసటి రోజు ద్వాదశి రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దానం ఇచ్చి, తర్వాత మనం కూడా ఉపవాసం అనేది బ్రేక్ చేయాలి, అంటే విరమించాలి. అప్పుడు దాని యొక్క ఫలితం సంపూర్ణంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి వాళ్ళకు అద్భుతమైనటువంటి ఫలితాలను వాళ్ళు సాధిస్తారనమాట. ఆ రాజభవనం నుంచి ఒక దూత వస్తారట. ఆయన వచ్చి వీళ్ళకు ఒక అందమైన ఇల్లు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, అంటే సామాగ్రి, తర్వాత కొంత ధనాన్ని, వాళ్ళకి కావాల్సినంత ధనాన్ని, అంటే బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఎంత అవసరమో అంతే గ్రహిస్తారనమాట. ఇస్తున్నారు కదా అని ఎంత అంటే వాళ్ళు తీసుకోరు, వాళ్ళకి ఎంత అవసరమో అంత తీసుకుంటారు. అలా వాళ్లకు ప్రశాంతంగా జీవనం గడపడానికి కావాల్సినటువంటి ధనం అందుతుంది, ఒక మంచి ఇల్లు దొరుకుతుంది. ఆ తర్వాత వాళ్లకు పౌరోహితంగా కొన్ని గ్రామాలు కూడా వస్తాయి. ఆ విధంగా ఆయన మంచి జీవనం గడపడమే కాకుండా పరమ విష్ణు భక్తుడయ్యేసి చివరిలో ఆయన వైకుంఠాన్ని కూడా చేరుకుంటారట, ముక్తిని పొంది. కాబట్టి అంత గొప్పదైనటువంటి ఈ ఏకాదశిని మనము ఎంతో భక్తి శ్రద్ధలతో పాటించాలి. మరి ఈ పాటించిన దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ చెప్తున్నారు. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు,
ఈ ఏకాదశి వ్రతం ఎంత శక్తివైందంటే వేల యజ్ఞాలు చేసే దాంతో సమానమట. 1,000,000 గోవుల దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత ఫలితం వస్తుందట. వనవాసంలో ఉన్నప్పుడు పాండవులు కూడా ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో పాటించడం వల్ల వాళ్లకు మళ్ళీ మహాభారత యుద్ధంలో విజయం సాధించడమే కాకుండా వాళ్ళకు సమస్త రాజ్యం కూడా వాళ్లకు హస్తగతమయ్యేసి వాళ్ళు ఎంతో దిగ్విజయంగా జనరంజకంగా కూడా పరిపాలన చేసేటువంటి భాగ్యం వాళ్ళకి కలిగిందట. కాబట్టి మనం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అన్ని రకాల ఏకాదశులు కూడా చాలా పవిత్రమైనవి. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఏకాదశి కూడా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉండనే ఉండదన్న ప్రతిదానికి. అందులో ఈ పరమ ఏకాదశికి ముఖ్యంగా బాధల్లోంచి బయటపడేటువంటి అన్నీ మామూలుగా ఎట్లా ఉంటాయంటే పాపాలు పోయేటట్లుగా ఉంటాయి. దీనికి పాపాలు పోవడమే కాకుండా కష్టాల్లోంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పారు. కాబట్టి మనము ఈ ఏకాదశిలో భక్తి శ్రద్ధలతో పాటించేటువంటి ఆ భాగ్యాన్ని కలిగించమని భగవంతుణ్ణి గురుదేవుని యొక్క పాదాలు పట్టుకొని వేడుకున్నాం. పురుషోత్తమ మాసకి జై, పరమ ఏకాదశికి జై, శ్రీకృష్ణ భగవానికి జై, అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై, గురు పరంపరకి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. మనము భక్తి శ్రద్ధలతో భగవంతుని కృప కోసం వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై, అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై, శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.